ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జనవరి 17న ఐఎస్పీబీ సమావేశంలో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం లభించింది. విశాఖలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ డేటా సెంటర్, సత్యసాయిలో సోలార్ ప్రాజెక్టు, కడపలో అదానీ గ్రూప్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు, తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్ ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టులతో సుమారు 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అభివృద్ధి, సంక్షేమం, గ్రోత్ అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. పెట్టేందుకు సంస్థలన్నీ క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు తిరుపతిలో క్యారియర్ సంస్థ, ఏసీల తయారీ సంస్థ భారీ పెట్టుబడి 1000 కోట్లతో సుమారు 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా అయితే ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమం లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో టీజీ భరత్, అలాగే వాసంశెట్టి సుభాష్, అచ్చెన్నాయుడు, ఈ మినిస్టర్స్ అందరూ పాల్గొన్నారు. అలాగే వర్చువల్గా టెలికాన్ఫరెన్స్లో ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అయితే పాల్గొన్నారు. మిగతా ఉన్నత అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. సమీక్షలో భాగంగా ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి, అలాగే ఐటీ శాఖకు సంబంధించి సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో ఆ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి, ఏపీ అనేది ఒక బ్రాండ్గా తయారవ్వాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల కన్నా భిన్నంగా మన ఏపీ రాష్ట్రం ఉండాలని, పెట్టుబడులు పెట్టే వాళ్ళకు ఒక భరోసా, అలాగే కావాల్సిన ఎక్విప్మెంట్ అట్లాగే అన్ని కల్పించాలని కూడా చెప్పారు. ఈ పెట్టుబడులు పెట్టే వాళ్ళకైతే ఒక ధైర్యం, భరోసా, ఏపీలో పెట్టుబడులు పెడితే వాళ్ళ పెట్టుబడులు సురక్షితమని అయితే చెప్పారు. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఒక సమయం అనేది ఉంటుందని, దాని సమయం లోపే ఆ శంకుస్థాపన కూడా పూర్తి చేయాలని, అనుకున్న తేదీలోపే పెట్టుబడులు అలాగే కంపెనీలు, తయారీ సంస్థలు అనేవి డెవలప్మెంట్ అనేది జరగాలని చెప్పారు. అలాగే ఈరోజు జరిగిన సమీక్షలో ఎంఎస్ఎంఈని కూడా ఎంకరేజ్ చేయాలని, అంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చే విధంగా అయితే ఏపీ డెవలప్మెంట్ ప్రతి ఫ్యామిలీని ఎంకరేజ్ చేయాలని కూడా చెప్పారు. అంటే ఫ్యామిలీకి ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే ఉద్యోగాలు కోసం వెతుక్కునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఏపీ ప్రభుత్వం ఎదగాలని, ఏపీలో ప్రతి ఒక్క ప్రజలు డెవలప్ అవ్వాలని ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ సమీక్ష నిర్వహించామని అన్నారు. ఈరోజు 17వ ఎస్ఐపిబి సమీక్ష అయితే నిర్వహించారు. అంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక ముఖ్య సమీక్ష అనమాట. అంటే రాబోయే పెట్టుబడుల గురించి దేనికి ఎంత అవుతుందనే విషయంపై ఈ సమీక్ష నిర్వహిస్తారు. రానున్న రోజుల్లో రిలయన్స్కి సంబంధించి వైజాగ్లో రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడితో అయితే ముందుకు రాబోతోంది. అలాగే కడప, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో కూడా భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. ఎనర్జీ ప్లాంట్లు సంబంధించి పెట్టుబడులు, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రముఖ మోటార్ సైకిల్ సంస్థ తయారీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అయితే ముందుకు రాబోతోంది. అలాగే ఈ సంస్థలే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన సంస్థలు కూడా ముందుకు రాబోతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి రైతులకి తగిన గిట్టుబాటు ధర ఇస్తే రైతులను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని, వాళ్ళు కూడా ఎదుగుతారన్న నేపథ్యంలో అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం పనిచేయాలని కూడా చెప్పారు. అలాగే రానున్న రోజులు మే 7, 8 అంటే రేపు ఎల్లుండి తారీఖుల్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే ప్రభుత్వం బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించబడుతుంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్ పాల్గొనడం జరుగుతుంది. అయితే ప్రతిసారి సచివాలయంలో ఏర్పాటు చేసే విధంగా కాకుండా ఈసారి ఫస్ట్ టైం సిఆర్డిఏలో ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది పెడుతున్నారు. అయితే ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్స్తో పాటు ఐపీఎస్లు కూడా పాల్గొంటారు. అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు సూపర్ 6, అలాగే ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అలాగే పెట్టుబడులు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి, ప్రజలు ఎలా తీసుకుంటున్నారు, అలాగే దాంతోపాటు పీజీఆర్ఎస్ ప్రజల సమస్యలు కూడా ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అనే నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్ అనేది పెట్టబోతున్నారు. అలాగే కలెక్టర్స్కి కూడా ఎలా పనితీరు విషయంపై కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రజలకి ఇబ్బంది లేని గవర్నెన్స్ అనేది ఈ గవర్నమెంట్ ఉండాలని, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పనిచేయాలని, వాళ్ళ సమస్యలన్నీ త్వరగా పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేయాలని అయితే రేపు ఎల్లుండి ఈ కాన్ఫరెన్స్లో ఉండబోతుంది. సుమారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30
6:30 వరకు అయితే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కాకుండా ఈ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. అండ్ కలెక్టర్స్ సంబంధించి కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులున్నా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇలాంటి వసతులు కావాలన్నా వాళ్ళ ఇబ్బందులు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుతో షేర్ చేసుకునే విధంగా అయితే కాన్ఫరెన్స్ ఉండబోతోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.